కేంద్రం ఇచ్చే నిధుల మీదనే డిపెండ్ అవుతున్నాం. ఓన్ ఇన్కమ్ సోర్సెస్ లేవు. ఇప్పుడు శ్రీశైలం అడవుల్లో వీళ్ళు ఇప్పుడు సంపాదిస్తున్నారు. ఎట్లాగా మీ దగ్గర కనుక ప్లాస్టిక్ సీసా ఉంటే 1000 రూపాయల పెనాల్టీ ఇట్లాంటివి వేస్తున్నారు. అట్లాగే ఆ లోపలికి వెళ్ళేటప్పుడు అందరూ ఎంట్రన్స్ డబ్బులు కట్టాలంటే గొడవలైనవి. వాస్తవంగా ఏంటంటే విదేశాల్లో మీరు ఇతర రాష్ట్రాలు కర్ణాటకలో మన సఫారీకి పోతుంటారు. మనకి ఇక్కడ ఫారెస్ట్ లో కనుక అటవీ శాఖ టూరిజం కలిపి జాయింట్ అయ్యి జంతువులు తిరిగే ప్రదేశాల్లో చక్కటి ఈ చెట్ల మీదన గుడారాల్లాగా వేసి చిన్న చక్కిళ్ళు ఉంటాయి. మీకు అది ఈ ఏరియాలో కనబడుతుంది. మీకు అది కరెక్ట్ గా చెప్పాలంటే మన వైజాగ్ లో కంబాలకొండ ఉంది. వైజాగ్ అవుట్స్కట్స్ లో కంబాలకొండ ఉంటుంది. అక్కడ 2 రకాల జూలు ఉంటాయి. ఒకటేమో డైరెక్ట్ మనం టికెట్ కొనుక్కుని లోపలికి వెళ్ళి జంతువులను చూస్తాం. దాని ఎదురుగుండా ఉండేటటువంటి దాంట్లోనే వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం. దాంట్లోకి ఏం చేస్తారంటే పులులు అన్ని తిరుగుతూ ఉంటాయి లోపల. జింకలు వెంకలు అని మనం అక్కడ టిఫిన్ చేస్తే మన దగ్గరకు వచ్చి జింకలు ప్లేట్ దగ్గర పెడతా ఉంటాయి. అక్కడ పైన ఒక కొండ ప్లేస్ ఉంది, ఒక సమతలం ప్లేస్. అక్కడ పెట్టారు హట్స్ లాగా, అంటే కుటీరాలు పెట్టారు.